శాలరీ వచ్చినాయి, ఇవి ఇంట్లో పెట్టు. ఈ వీటితోని బయట పోయి తినేసి వద్దాం ఈరోజు. రెడీ కాకపోయి ఏమైందో చెప్పుది అయిపోయిందా? అవును మమ్మీ తెగిపోయింది. బావా బయటకు పోవుడు ఏమొద్దు, శ్రద్ధ అయ్యి చెప్పులు తెగిపోయినాయి. అదే పైసలతోని శ్రద్ధ కొత్త చెప్పులు తీసుకురా. సరే అయితే చెప్పులు తీసుకొస్తా, లోపల పోయి. పర్స్ కింద పడ్డది. అమ్మ పర్స్ ఎత్తుకోతుండు. ఇది నాదే, పర్సు నాదే. చెప్తాను సంగతి. ఎన్ని ఇంట్లో పైసలు చూడాలి ఇప్పుడు. అమ్మయ్య, అయ్యో సరే ఏవైతే అన్ని పైసలే కదా, లెక్క పెడదాం. ఇన్ని చిల్లర నేను ఎట్లా లెక్క పెట్టాలి వీటిని? 1 2 1 3 4 8 12 లెక్క దొరుకుతలేదు. అంకుల్ నేను లెక్క వేయాలా? సరే నేను పైసలు లెక్క పెడతా, నువ్వు క్యాలిక్యులేటర్ చేయి. 1 2 నీ ఫోన్ పోయింది పో. ఇట్లా ఉరికిందండి. ఆగు, అయ్యో అమ్మ, నేను అమ్మ 10 రూపాయలు నోటు ఎట్లా తీసుకురా. ఇట్లా నిల్చోండు. పెట్టినది అయ్యే బాబాయ్. దెబ్బ తాకిందంటుండు, ఇన్నే నిల్చుంటుండు. అమ్మయ్య, అమ్మయ్య దొరికిందిరా 10 రూపాయలు. ఫోన్ వలిగిపోయింది. 10 రూపాయల నోటు చూసుకుంటే ఉన్న ఫోన్ పోయింది. ఏం కర్మరా బాబు. అబ్బా దొరికిందిరా. ఈ నాగి చూస్తుండు. ఎందుకు చూస్తుండు ఇట్లా? ఏమైంది? అమ్మా పోవాలి కదా. గట్ల పోతుంది. నేనెంత స్పీడ్ నడిస్తే ఈయనంత స్పీడ్ నడుస్తుండు. అబ్బో ఏందా బాబాయ్, ఇదేంటిది? అమ్మయ్య దొరికింది. నేను వచ్చింది నీకోసం కదమ్మా, దీనికోసం. ఈ 100 రూపాయల కోసం నేను పడి తిరిగిండా? అమ్మో, ఆఫీస్ టైం అవుతుంది. ఒక్క బస్సు వస్తలేదు, ఒక్క ఆటో వస్తలేదు. హలో మేడం, బైక్ మీద దింపుతారండి? రాకపో. ఆఫీస్ టైం అయిపోతుంది, ఏం చేయాలి? రేపేమో గంట అయిపోతుంది, అయినా వస్తలేదు ఒక్క వెహికల్ కూడా. ఓ అన్న, ఒక్క బస్సు వస్తలేదు, ఆఫీస్కి ఏమో నాకు టైం అయిపోతుంది. మా ఆఫీస్ కాడ కొంచెం దించేస్తావా? పప్పా
అయ్యో టైం అయిపోయింది